సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన మనకు ఇంజనీరింగ్ కానీ అక్కడ ఎస్సీలు కానీ ఏఈలు కానీ వాళ్ళపైన ఏసీబీ దాడులు జరిపినప్పుడు అంటే కోట్ల డబ్బులు అయితే ఆ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరి వాళ్ళపైన సరైన విచారణ ఎందుకు జరిపించట్లేదు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అంటే ఈ మొత్తం వ్యవహారం వెనకాల రేవంత్ రెడ్డి గారి హస్తం కూడా ఉన్నదని చెప్పేసి కవిత మాట్లాడుతూ ఉన్నారు సార్, ఆరోపిస్తా ఉన్నారు. మరి నిజంగానే హరీష్ రావు వెనకాల, సంతోష్ రావు వెనకాల, ఈ వ్యవహారం వెనకాల రేవంత్ రెడ్డి గారి హస్తం ఉందంటారా సార్? అంటే ఈ ఆరోపణలే తప్పుడు ఆరోపణలు అంటున్నాడు. నిజంగానే ఆ రేవంత్ రెడ్డి హస్తం ఉంటే మరి సిబిఐ మన ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేస్తారు? ఒకటి కాదు రెండు కాదు, ప్రభుత్వం పడిపోయిన తర్వాత బీఆర్ఎస్ దాని మీద అప్పటి ప్రభుత్వం మీద ఒకటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది కదా, అట్లానే గొర్రెల కుంభకోణం కేసు నడుస్తుంది కదా, యాదాద్రి భద్రాద్రి మన విద్యుత్ సంస్థల మీద కేసు నడుస్తుంది కదా, అట్లెందుకు ఈ కార్ రేస్ కేసు నడుస్తుంది కదా, చివరికి కాళేశ్వరం కమిషన్. అంటే నిజంగా వాడు ఇద్దరే మిలాఖత్ అయితే అంటే అర్థం లేదు, ఆమె ఆరోపణకి అర్థం లేదు అంటున్నాడు. మిలాఖత్ అయితే ఇన్ని కేసులు అయితే నడిపారు కదా. రేవంత్ రెడ్డి గారు పాత ప్రభుత్వం సలహా తీసుకుంటా నేను మంచి సజావుగా నా పాలన చేసుకుంటా అని పోవచ్చు. అనవసరంగా ఇప్పుడు నేను చెప్పిన ఒక్కటి కూడా రుజువు కాలే కదా, రుజువు కాకుండా కేసులు అయితే పెట్టిడు కదా, అంటే వాళ్ళు ఇద్దరు కలిసేది ఎక్కడిది? కనుక అనవసరం ఆరోపణ. ఒక రకంగా చెప్పారంటే ఆమె మతి స్థిమితం తప్పుతుందా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు అటుపక్క ఇటుపక్క ఇప్పుడు పార్టీలో తన సొంత తండ్రి అన్యాయం చేస్తున్నా అనుకుంటే పార్టీని చెల్లిపేస్తుంది వేరు, కానీ అటుపక్క బీజేపీ మీద అదే విమర్శ, ఇటుపక్కన కాంగ్రెస్ మీద అదే విమర్శ అంటే కరెక్ట్ కాదు. ఇంకో మాట మాత్రం ఆమె చెప్పిన దాని ఒక వాస్తవం లేదు. నేను మొదటి నుంచి అంటున్నాను, ఏదంటే కాళేశ్వరం దానిలో ఒక 3 ఇంజనీర్లు పట్టుకుంటే 1000 కోట్ల దాకా ఆస్తులు అక్రమాస్తులు పట్టుబడ్డాయి కదా. మనకు ఆవు చేలం వస్తే దూడ ఘటన మేది కదా. కనుక మీరు కేసీఆర్ కూడా భాగస్వామ్యం లేకుండా ఈ 3 అవినీతి పనులు బయటపడతారా? కాదు కదా. అందుకనే కాళేశ్వరం దానిలో అవినీతి జరిగింది, కానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వం ఏం తప్పు చేసిందంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ సరిగ్గా ఇవ్వలేదు. నేను గత నెల నుంచి చెప్తున్న మాటలు, అంతకుముందు కాళేశ్వరం కమిషన్ బోగస్ కమిషన్ ఇది పనికిరాంది అని ఇప్పటి నుంచి ఎందుకు అంటున్నానంటే ఆ కమిషన్ కు విధి విధానం నిర్ణయించేది అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు, అది సరిగ్గా పేర్కొనలేదు. దానివల్ల కేసు విరిగిపోతుంది, వాళ్ళు ఏం రిపోర్ట్ చేసి చెల్లకుండా వద్దాను. అదే జరిగింది కదా. నేను గత కమిషన్ మీద నేనే వ్యాఖ్యలు చేస్తున్నాను, అదంతా నేను అజరుద్దీన్ గారు మన అక్బరుద్దీన్ గారు స్పష్టంగా చెప్పింది. అక్బరుద్దీన్ మాటలు మిగతా అందరికంటే హైలైట్ అంటున్నాను. మొత్తం 9 గంటల చర్చలో ఇటు కాంగ్రెస్ కంటే అటు బీఆర్ఎస్ కంటే వీళ్ళు అఫెన్స్ వాళ్ళు డిఫెన్స్ లో పోయినారు. బీజేపీ కంటే మిగతా అన్ని పార్టీల కంటే అక్బరుద్దీన్ మాట అక్షర సత్యాలు. నిజంగా చెప్పాలంటే అవినీతి ఉన్నది, అవినీతి పనులు పట్టుకోనా లేదా? ఇప్పటికీ దాని విషయం మాట్లాడకుండా కవిత దీన్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తుంది. నిన్నటి కమిషన్ రిపోర్ట్ లో మనం పట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏం జరిగింది తెలుసుకోవడానికి కొండన దవి ఎలకను కూడా పట్టలేకపోయింది కమిషన్ కదా. దానికి కారణం ఏంది? వాళ్ళకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తప్పు. రెండవది ప్రభుత్వం స్పష్టం చేయాల్సింది ఏంటంటే సిబిఐకి అప్పచెప్పేది బాగానే ఉంది, కానీ సిబిఐకి అప్పచెప్పే క్రమంలో అక్కడ ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఏదైతుందో 1,00,000 కోట్ల అవినీతి అంటే తప్పుడు మాట. అసలు మొత్తం ఖర్చు అయిందే 94,000 కోట్లు. 94,000 కోట్లు మొత్తం దోచుకున్న 1,00,000 అయితే కావు కదా. అది కాకుండా 3 బ్యారేజీల విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మిగతా అంతా కాదు కదా. ఇవాళ అది దాటి ఇక్కడి నుంచి అంటే మన ఎల్లంపల్లి వాడే కట్టిననుకుందాం కాంగ్రెస్ పార్టీ, ఎల్లంపల్లి రిపేర్లకు కానీ అంతకుముందు మిడ్ మారిన కొట్టకపోతే మిడ్ మారిన కూడా మళ్ళీ 1,500 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ బాగా చేయడం కానీ, ఆ తర్వాత అన్నపూర్ణ సాగర్, ఆ తర్వాత రంగనాయక సాగర్, ఆ తర్వాత మల్లన్న సాగర్, ఆ తర్వాత కొండపోచమ్మ, బస్వాపురం నిర్మాణం అవుతుంది. ఇప్పుడు మొన్న గంధమాలకు ఆయన శంకుస్థాపన చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు భాగమే కదా. కాళేశ్వరం అంటే ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని పంప్ హౌస్లు, ఇంత సబ్ స్టేషన్లు, ఇవన్నీ ఈ 1,00,000 కోట్లనే జరిగినాయి కదా, 94,000 కోట్లు జరిగినాయి కదా. అటువంటి అప్పుడు అక్బరుద్దీన్ ప్రశ్న కూడా నేను సమాధానం కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే దీన్ని ఉంచుతారా తీసేస్తారా? ఇప్పుడు ప్రాజెక్టు మేడిగడ్డ కుంగింది, దాన్ని బాగు చేసుకోమని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. దాన్ని చేస్తారా చేయరా? పోనీ తుమ్మిడి హట్టే మంచిది అనుకుంటున్నారు కదా. తమ్మిడి హట్టి దగ్గర 2 ప్రభుత్వాలు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పాతది, తెలంగాణ వచ్చినాక ఈ ప్రభుత్వం 11,000 కోట్లు ఖర్చు పెట్టింది అంటున్నారు. మరి 11,000 కోట్ల సార్థకత రావాలంటే తమిళనాడు దగ్గర బ్రిడ్జ్ కట్టి మళ్ళీ ఒకటి కట్టండి, ఫస్ట్ ఏమున్నది? ఇప్పుడు నీళ్ళు ఎట్లాగా ఉన్నాయి, కానీ తమిళనాడు దగ్గర 100 టీఎంసీలు కానీ 60 టీఎంసీలు కానీ ఒకటి కట్టండి, ఎవరు కానీ వద్దంటున్నారు. కనుక ఈ ప్రభుత్వము ఈ రావణ కాష్టం లాగా కాళేశ్వరం కమిషన్ ను అన్ని ఎన్నికల్లో వాడుకోవడానికి, బీఆర్ఎస్ ని దెబ్బతీయడానికి అన్ని ఎన్నికల్లో వాడుకోవడానికి అస్త్రంగా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటుంది. రేపు 2028 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేదాకా కూడా దీన్ని కొనసాగిస్తారు. చూడండి, ఇప్పుడు మనకు సిబిఐకి అప్పచెప్తా అంటున్నారు కదా, సిబిఐ తీసుకోవాలి, తీసుకున్నాక
దానికి కేసు పెట్టడానికి కూడా ఆధారాలు కావాలంటే ఎన్డిఎస్సి రిపోర్టు, మన కాళేశ్వరం విజిలెన్స్ కమిషన్ రిపోర్టు, ఈ కాళేశ్వరం పీసీ కోర్స్ రిపోర్టు, దాంతో పాటు మన ఎన్డిఎస్ఏ రిపోర్టు 2 ఉన్నాయి. ఇవన్నీ అప్పచెప్తే దానిలో ఏమైనా ఉంటే నలుపు ఉంటే అప్పుడు సిబిఐ వాళ్ళు కేసు టేకప్ చేస్తారు. ఏమి లేకుండా చేయలేరు కదా. ప్రాథమిక ఆధారాలు ఉండాలి కదా వాళ్ళకు కూడా. ప్రాథమిక ఆధారాలను నిరూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కనుక సిబిఐ ఎంక్వైరీ ఆదేశించిన స్థితిలో హరీష్ రావును ఎట్లా రక్షిస్తున్నట్టు రేవంత్ రెడ్డి అర్థం లేని ఆరోపణ కదా కవిత చేసేదైతే. ఇప్పుడు సిబిఐకి ఆరోపించలేదు, ఇందులో కమిషన్ ఏం తెలుసుకపోతే మేము ఏం చేయలేకపోతున్నాం అంటే వేరే విషయం. కానీ ఆమెన్న మాటలు గూఢార్థం తీసుకుంటూ కొన్ని ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పటికీ ఈ కార్ రేసులో ఏం తేల్చలేకపోతుంది, గొర్రెల కుంభకోణం ఏం తేల్చకపోతుంది, కానీ టెలిఫోన్ కుంభకోణం ఇంకా బయటకు పూర్తిగా రాలేదు. దాంతో పాటు రేవంత్ రెడ్డి అందులో విచారించాల్సి ఉన్నది. చివరికి కమిషన్ రిపోర్ట్ వచ్చి 4 నెలలు అయింది. యాదాద్రి, భద్రాద్రి, మణుగూరు విద్యుత్ ప్లాంట్ల మీద రిపోర్ట్ వచ్చింది ఆల్రెడీ. జస్టిస్ లోకూర్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మీద ఇదివరకు చర్యలు లేవు కదా. రిపోర్ట్ బయట పెట్టలేదు. ఆగమేఘాల మీద 31 జూలై నాడు వచ్చిన దాని మీద నెలలో పట్టి ప్రవేశపెట్టింది అసెంబ్లీలో. మరి దీని ఎందుకు ప్రవేశపెట్టలేదు అంటే అందులో కూడా కేసీఆర్ ప్రమేయం ఉందని తేలలేదు అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఏదైనా సరే కష్టకాలంలో పార్టీని రక్షించుకోవాల్సిన కవిత ఇవాళ కష్టకాలంలో తండ్రి గుదిబండగా, తండ్రి గుండెల మీద కుంపటిలాగా తయారైంది. ఇప్పటికైనా సరే శిశుపాలన తప్పులు 100 అయిపోయి అన్నట్టు పార్టీ కనుక కవితను సస్పెండ్ చేయకపోతే పార్టీ ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉన్నది. ఓకే సార్.